హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ పట్టణంలోని విలుకురికి చెందిన సునీత, బెంజమిన్ భార్యాభర్తలు. వీళ్ళకి 2006లో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఉపాధి కోసం బెంజమిన్ సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన బెంజమిన్ భార్య సునీతను సొంత ఊరిలోనే ఉంచాడు. అలా పనిచేసి వచ్చిన డబ్బుతో భార్య పేరుతో దక్షిణ మనక్కవలైలో ఒక కొత్త ఇల్లును కూడా కట్టించాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య తీరులో మార్పు కనిపించింది బెంజమిన్కు. అప్పుడు అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అంటే పదే పదే ఫోన్ బిజీ రావటం, అలాగే ఫోన్ చేసినప్పుడు ఏదో మొక్కుబడిగా మాట్లాడటంతో భార్య వ్యవహారంపై భర్తకు అనుమానం వచ్చింది. దాంతో బెంజమిన్ చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు. అంటే తాను సౌదీ అరేబియాలో ఉండగా భార్య ప్రవర్తన ఎలా ఉందని వాకప్ చేశాడు. వారు చెప్పిన సమాచారంతో ఆయన గుండె పగిలినంత పనయింది. తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని తెలిసి మనసు ముక్కలయ్యింది. అలా బాధపడుతూ ఉన్నాడు బెంజమిన్. ఒకరోజు ధైర్యం చేసి భార్యను నిలదీశాడు. మాటకు మాట ఫోన్లోనే అరుచుకున్నారు. తాను విదేశాలకు వెళ్తే నువ్వు స్వదేశంలో ఉండి ఏం ఎలగబెడుతున్నావు అని గట్టిగా మందలించాడు. అలా ప్రతిరోజు ఇద్దరి మధ్య గొడవ జరిగేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు బెంజమిన్ సునీతకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో చుట్టుపక్కల వారికి చేసి అడగగా వారం రోజులుగా సునీత ఇంట్లో లేదని సమాచారం ఇచ్చారు. అంతే, సౌదీ అరేబియా నుండి ఇంటికి వచ్చేశాడు బెంజమిన్. చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించాడు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడ అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు భర్త. అదేంటంటే అతని అనుమానమే నిజమయ్యింది. అంటే భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది. తన భార్య ఇంత ద్రోహం చేసింది అని లబోదిబోమన్నాడు భర్త. ఇంటిని విడిచి తన అమ్మ దగ్గరికో అక్క దగ్గరికో బంధువుల దగ్గరికో వెళ్ళింది అనుకున్నాడు భర్త. కానీ ఇంటికి పంగనామం పెట్టింది అని తెలిసి నోట మాట రాలేదు. తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో సునీత వెళ్ళిపోయినట్టుగా తేలింది. అంతేకాకుండా భార్య గురించి వెతుకుతున్నప్పుడు బెంజమిన్కు మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. అదేంటంటే తను భార్య పేరుతో ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టించిన కొత్త ఇంటిని కూడా సునీత అమ్మేసింది. ఆ ఇంటిని 33 లక్షలకు అమ్మి ఆ డబ్బు తీసుకొని ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది సునీత. ఆ విషయం తెలుసుకున్న బెంజమిన్ మనస్సు చివుక్కుమంది. తాను ఎంతో కష్టపడి విదేశాలలో సంపాదించి ఇల్లు కట్టిస్తే సునీత మోసం చేసిందని ఆవేదనకు గురయ్యాడు. ఆ ఇంటిని అమ్మి డబ్బుతో ప్రియుడితో వెళ్ళడం తట్టుకోలేకపోయాడు. అలా భావోద్వేగానికి గురైన బెంజమిన్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మరణానికి సునీత, తన ప్రియుడు సైజు, సోదరి షీలానే కారణమని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు బెంజమిన్. ఆ తరువాత క్షణికావేశంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత మోసం, ఎంత ద్రోహం! భార్య అంటే వల్లమాలిన ప్రేమ నింపుకున్న భర్తకు ఎంత బాధ కలిగింది కదా. ఎండకు వానకు దుమ్ముకి ధూళికి కష్టపడి ఇంటిని కట్టించి కానుకగా ఇస్తే కట్టుకున్నది మరొకరితో కాలదన్నుకుపోయింది. అంటే ఆ మొగుడి గుండె బద్దలైపోయింది. ఎంతో ఇష్టంగా చూసుకునే భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. నిజంగా ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా అనిపిస్తుంది కదా ఈ స్టోరీ వింటుంటే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.